హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. లవ్ గురు గగన్తో ఇలా అంటుంటాడు, నక్షత్ర తన బర్త్డే పార్టీకి పిలిచిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేనేమనుకుంటున్నానో తెలుసా? భూమి నువ్వు కలవడానికి ఒక మంచి ఛాన్స్ ఇచ్చిందని నాకు అనిపిస్తుంది అని అనగానే ఆ ఐడియాని అర్థం చేసుకున్న గగన్, రైట్ టైంకి కరెక్ట్ ఐడియా ఇచ్చిన గురు, థ్యాంక్ యూ అని అంటుండగా, నో లవ్ గురు అని అంటుంటాడు లవ్ గురు. ఇక ఓకే థ్యాంక్ యూ లవ్ గురు అని సలాం చేస్తాడు గగన్. దాంతో మాయమైపోతాడు లవ్ గురు. ఇక భూమిని కలవబోతున్నానని ఎక్సైటింగ్గా ఫీల్ అవుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు గగన్. మరోవైపు భూమి తన నుండి తప్పించుకున్నందుకు అపూర్వ అసహనంగా కోపంగా ఫీల్ అవుతూ అటు ఇటు తిరుగుతూ ఉండగా గోరెంటాకు పిన్ని ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి కృష్ణప్రసాద్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా అపూర్వ పన్నిన కుట్ర అని నాకు తెలియక నిన్న చాలా టెన్షన్ పడ్డానమ్మా, కానీ తెలివిగా ఆ అపూర్వ నుండి నువ్వు తప్పించుకున్నావు అని కృష్ణప్రసాద్ అంటుండగా, అవును మామయ్య, నిజంగా దొరికిపోయాననే అనుకున్నాను, కానీ చివరి నిమిషం మా అమ్మ నాకు సహకరించి అపూర్వ చేతి నుండి నన్ను బయటపడేసింది. అంతేకాదు నేను సేఫ్ అయ్యాను అని భూమి అంటూ ఉండగా, అంతేకాదమ్మా, నాట్యంపై ఉన్న మీ నాన్నగారి కోపాన్ని కూడా నువ్వు తీసేశావు. అంతేకాదు నాట్యం మండలి నిర్మించడానికి కూడా మీ నాన్నగారు ఒప్పుకున్నారు. ఇది చాలా మంచి విషయం అమ్మా అని అంటుంటాడు కృష్ణప్రసాద్. ఇక మనం మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకునే టైంలో జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటుంది భూమి. అలాగే అంటుంటాడు కృష్ణప్రసాద్. మరోవైపు భూమి చేసిన విషయాల్లో గోరెంటాకు పిన్ని అపూర్వని ఎక్కిరిస్తూ ఉండగా, అపూర్వ అలా స్విమ్మింగ్ పూల్ దగ్గర నడుచుకుంటూ కోపంగా రగిలిపోతూ ఉండగా భూమి అక్కడికి వచ్చి వెటకారంగా నమస్తే మేడం అని అంటూ, సారీ మేడం, మీ పర్మిషన్ లేకుండా మీ దాకా వచ్చినప్పుడు అయ్యో కాళ్ళు వణికిపోతున్నాయి మేడం అని అంటుండగా, కళ్ళు కూడా తల మీదకి ఎక్కినట్టు నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది భూమిని అపూర్వ. ఇక అయ్యో వేషాలు వేయడం మీకు వచ్చినట్టు మాకెక్కడ వస్తుంది మేడం అని అంటూ, మీరేమో మోసాలు చేయడానికి వేషాలు వేస్తే మేము మంచిని నిలబెట్టడానికి చేశాం అని భూమి అంటూ ఉండగా, అవునవును, మీ అమ్మని ఇలాగే మంచిదానిలా నమ్మించి పైకి పంపించేశా. ఒకప్పుడు నిన్ను కూడా అదే పని చేయాలని ట్రై చేశా. ఖచ్చితంగా మీ అమ్మ దగ్గరికి నిన్ను పంపిస్తానులే అని అపూర్వ అంటూ ఉండగా, ఇక మా అమ్మ నువ్వు మంచిదానివి అని నమ్మింది కాబట్టే నీ చేతిలో అమాయకంగా చనిపోయింది. లేదంటే నువ్వు ఇది అని తెలుసుంటే మాత్రం ఖచ్చితంగా నిన్ను నాట్యంతో తొక్కి చంపేసేది అని భూమి అంటూనే, చెప్పు, ఎందుకు నాట్యంతో తొక్కి చంపేసేదని అడగవా నన్ను అని భూమి అపూర్వని ఇంకా రెచ్చగొడుతుండగా, చెప్పు ఎందుకు చంపేస్తుందో చెప్పు అని అంటుండగా, ఎందుకో తెలుసా, నాలో ప్రవహిస్తున్నది మా అమ్మ రక్తం, శోభాచంద్ర రక్తం. ఇప్పుడు నాకున్న పౌరుషమే తనకు ఉండేది కాబట్టి నిన్ను నాట్యంతో తొక్కి చంపేస్తుందంటున్నా అని భూమి అంటూ ఉండగా, అపూర్వ సరే, నీ చిత్తి కోసం నేను ఎదురు చూస్తున్నా, నా పతనం కోసం నువ్వెదురు చూస్తున్నావు, ఎవరు గెలుస్తారో చూద్దాం అని ఛాలెంజింగ్గా అపూర్వ మాట్లాడుతుండగా, అవును, నువ్వు అలాగే చూస్తూ ఉండు, నువ్వు పైకి పోయాక కూడా కిందికి చూస్తూనే ఉండు, నేను మాత్రం గెలుపు బాటలో వెళ్తూనే ఉంటా అని అంటూ ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది భూమి అపూర్వకి. ఇక అపూర్వ అక్కడ నుండి బర్త్డే బేబీ అయిన నక్షత్ర దగ్గరికి వెళ్ళి విష్ చేయగానే, ఇక గోరెంటాకు పిన్ని వెటకారంగా పుట్టినరోజు కర్మ శుభాకాంక్షలు అని అంటుండగా, అపూర్వ నక్షత్ర కోపంగా చూస్తుంటారు. వెరైటీగా ట్రై చేశా అని అంటూ ఉంటుంది గోరెంటాకు పిన్ని. ఇక మళ్ళీ నీకు తెలిసిన భాషలో చెప్పు అనగానే అన్ని భాషల్లో ఐ లవ్ యూ చెప్తూ ఉంటుంది గోరెంటాకు పిన్ని. చిచి, బర్త్డే విషెస్ చెప్పమంటే ఇవే మాటలు అని అంటూనే అసహనంగా మాట్లాడుతూ ఉంటారు నక్షత్ర అపూర్వ ఇద్దరు గోరెంటాకు పిన్ని గుచ్చి. ఇక మళ్ళీ నాకు సర్ప్రైజ్ ఉంది కదా అన్నావు కదా అమ్మ, ఏంటో చెప్పు అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది అపూర్వని. ఇక అపూర్వ సర్ప్రైజ్ అంటే తెలియకుండా ఇచ్చేది కదమ్మా, ఈవినింగ్ వరకు వెయిట్ చేయి అని అంటూ ఉంటుంది అపూర్వ. అలాగేనమ్మా, ఈరోజు పార్టీలో నీకు కూడా ఒక సర్ప్రైజ్ ఉంది అని నక్షత్ర అంటుండగా, ఏంటమ్మా అది అని అపూర్వ అడుగుతుంటుంది. నువ్వే చెప్పావు కదమ్మా, ఇచ్చే వరకు
తెలియకూడదని వెయిట్ చేయమ్మా అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర. ఇంతకుముందు ఇష్టమైన వాళ్ళ వరకు కొనొచ్చు అన్నది ఇప్పుడేమో సర్ప్రైజ్ అంటుంది. నాకేదో తేడాగా ఉంది అని గోరంటాకు పిన్ని అపూర్వని అడుగుతూ ఉండగా ఏం లేదులే అని లైట్గా తీసుకుంటుంది అపూర్వ. ఇక నువ్వు తొందరగా రెడీ అయి వచ్చేయి అని అపూర్వ నక్షత్రకి చెప్పి హాల్లోకి వెళ్ళిపోతుంది. హాల్లో అందరూ నక్షత్ర కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. శరత్చంద్ర ఇంకా అసహనంగా ఇంకా రావట్లేదేంటి అని అడుగుతుండగా రెడీ అవుతున్నట్టుంది, వచ్చేస్తుంది అని అంటూ ఉంటుంది అపూర్వ. భూమి కోపంగా అక్కడే నిలబడి ఉంటుంది. ఇంకా భూమిని తినేసేటట్టు చెర్రీ చూస్తూ ఉండగా చెర్రీని ఎగతాళి చేస్తూ ఉంటుంది బిందు. ఇక అప్పుడే ట్రెడిషనల్ డ్రెస్లో మంచిగా తయారై నక్షత్ర కిందికి దిగి వస్తూ ఉంటుంది. నక్షత్రాన్ని చూసి అందరూ షాక్ అవుతుండగా శరత్చంద్ర మాత్రం సర్ప్రైజ్గా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఏంటి మావయ్య ప్రతిసారి ఈ మేడం గారు ఇలాగే తయారవుతారా అని భూమి కృష్ణప్రసాద్ని అడుగుతుండగా లేదమ్మా ప్రతిసారి అంతా మోడ్రనే, ఈసారి ఎందుకు ఇలా తయారైందో. అయినా మీ నాన్న ముఖం చూసావా ఎంత వెలిగిపోతుందో, మీ నాన్నని ఇంప్రెస్ చేయడానికి ఇలా రెడీ అయిందేమో అని కృష్ణప్రసాద్ అంటూ ఉండగా కోపంగా చూస్తూ ఉంటుంది ఆ భూమి. లేదు మావయ్య ఏదో పెద్ద ప్లానే వేసినట్టుంది అని అంటుండగా చూద్దామమ్మా ఏం ప్లాన్ చేసిందో అని అంటుంటాడు కృష్ణప్రసాద్. ఇక నక్షత్ర కిందికి రాగానే అందరూ పుత్తడి బొమ్మలా ఉందని అంటూ పొగుడుతూ ఉంటారు. ఇక అపూర్వ ముందుగా డాడీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకో అని అంటూ ఉండగా ముందు పూజ చేపించు అని అంటూ ఉంటాడు శరత్చంద్ర. ఇక పదమ్మ అని అపూర్వ అంటుండగా లేదు ఈసారి నా బర్త్డే సందర్భంగా నేనే పూజ చేస్తాను అని అంటూ ఉంటుంది నక్షత్ర. నీకు పూజ చేయడం వచ్చా, ఆ విధి విధానాలు నీకు తెలుసా అని శరత్చంద్ర షాకింగ్గా అడుగుతుండగా నేర్చుకున్నాను డాడీ మీకోసం అని అంటూ ముందుగా దేవుని గదిలోకి వెళ్ళి కూర్చొని బొట్టు పెట్టుకొని శుక్లాంబరధరం అంటూ శ్లోకాలు చదవడం స్టార్ట్ చేస్తుంది భూమి. కృష్ణప్రసాద్ షాకింగ్గా చూస్తుండగా పూర్తిగా నీ బిడ్డ అపూర్వలాగా మారిపోతుంది అని గోరెంటాకు పిన్ని అపూర్వని అంటూ ఉంటుంది. ఆ తర్వాత నక్షత్ర చక్కగా అమ్మవారి పాటని పాడుతూ అమ్మవారి మీద పూలు విసిరేస్తూ ఉండగా ఇక అపూర్వ శరత్చంద్ర సంతోషపడుతుండగా భూమి కృష్ణప్రసాద్ మాత్రం షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇప్పుడు నక్షత్ర వేయపోయే ప్లాన్ ఏంటి? శరత్చంద్ర ఒప్పుకుంటాడా? గగన్ పార్టీకి వస్తే గొడవ జరుగుతుందా? గగన్ని పార్టీకి ఇన్వైట్ చేయడానికే నక్షత్ర ఈ ప్లాన్ వేసిందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.